జై రాధాకృష్ణ. నేడు కర్కాటక రాశి మే నెల ఫలితాలు మరియు పరిహారాలు చూద్దాము. వ్యక్తిత్వం భావోద్వేగపరంగా సున్నితంగా ఉంటారు, కానీ గొప్ప ఆశయాలు కలిగి ఉంటారు. హోదాను సాధించాలనే బలమైన కోరిక ఉంటుంది. ధైర్యంతో కూడిన నాయకత్వ లక్షణాలు ఉంటాయి, కానీ తొందరపాటు లేదా అసహనం ప్రదర్శించవచ్చు. లోతైన ఆలోచనాపరులు, రహస్య జ్ఞానం, ఆధ్యాత్మికత లేదా పరిశోధనపై ఆసక్తి కలిగి ఉంటారు. కుటుంబంలో భావోద్వేగపరమైన దూరం లేదా అపార్థాలు ఉంటాయి. సంపదలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక అవసరం. మాటలు మొరటగా లేదా నిర్లిప్తంగా ఉండవచ్చు. ఇది సంబంధాలను ప్రభావితం చేస్తుంది. తల్లితో బలమైన భావోద్వేగ బంధం ఉంటుంది, కానీ తల్లి విషయంలో అప్పుడప్పుడు ఒత్తిడి లేదా ఆందోళన ఉంటుంది. అంతర్గత భావోద్వేగ మార్పుల కారణంగా కొన్నిసార్లు ఇంటి జీవితం అస్థిరంగా అనిపించవచ్చు. ఆస్తి లేదా వాహనం పొందే అవకాశం ఉంది, కానీ కృషి అవసరం. పిల్లలు తెలివైన వారు మరియు సృజనాత్మకంగా ఉండే అవకాశం ఉంది. వారు సున్నితంగా ఉండవచ్చు, కాబట్టి వారికి భావోద్వేగపరంగా మార్గనిర్దేశం చేయాలి. ప్రణాళిక లేదా పెంపకానికి సంబంధించి కొంత ఆలస్యం లేదా ఆందోళన ఉండవచ్చు. ఆరోగ్యం ఒత్తిడి, ఆందోళన లేదా భావోద్వేగ అసమతుల్యత, దాగి ఉన్న లేదా ఆకస్మిక ఆరోగ్య సమస్యలు, అతిగా ఆలోచించడం వల్ల నిద్రలేమి లేదా అలసట రావచ్చు. వైవాహిక జీవితం భావోద్వేగపరమైన అంచనాలు ఎక్కువగా ఉండవచ్చు. సమతుల్యత మరియు అవగాహన అవసరం. ఆకస్మిక ఒడిదుడుకులు లేదా అపార్థాలు సంభవించవచ్చు. పరిణితిని మించి మరియు సంభాషణతో స్థిరత్వం మెరుగుపడుతుంది. విద్యార్థులు మంచి విశ్లేషణాత్మక మరియు సంభాషణ సామర్థ్యం, పరిశోధన, ఆర్థిక లేదా ఐటీ రంగాలకు అనుకూలం. భావోద్వేగ హెచ్చుతగ్గుల వల్ల పరధ్యానం, ఏకాగ్రత అవసరం. విజయం పట్టుదలతో వస్తుంది, సత్వర మార్గాలతో కాదు. ఉద్యోగస్తులు నాయకత్వ పాత్రలతో బలమైన కెరీర్ వృత్తి జీవితంలో గుర్తింపు మరియు అధికారం లభించే అవకాశం ఉంది. కార్యాలయంలో పోటీ లేదా ఆకస్మిక మార్పులు సంభవించవచ్చు. వ్యాపారవేత్తలు నెట్వర్క్లు, ట్రేడింగ్ లేదా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉండే వ్యాపారాలకు మంచిది. భాగస్వామ్యాలు మరియు సామాజిక సంబంధాల ద్వారా లాభాలు. నష్ట భయాలను జాగ్రత్తగా నిర్వహించాలి. ఊహాజనిత నిర్ణయాలను దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులు లేదా ప్రజా జీవితం బలమైన నాయకత్వం మరియు ప్రజాదరణ, పెద్ద సమూహాలను ప్రభావితం చేయగల సామర్థ్యం. వివాదాలు లేదా ఆకస్మిక కుంభకోణాల ప్రమాదం ఉంది. పరిహారాలు ఉపాధ్యాయులకు, పెద్దలకు లేదా ఆధ్యాత్మిక గురువులకు సహాయం చేయండి. ఓర్పు మరియు క్రమశిక్షణను పాటించండి. ప్రమాదకరమైన లేదా రహస్య కార్యకలాపాలకు దూరంగా ఉండండి. రక్షణ కోసం గణేశుడిని మరియు దుర్గామాతను ప్రార్థించండి. ధ్యానం, యోగా లేదా ఆధ్యాత్మిక సాధనలు, దాన ధర్మాలు, ముఖ్యంగా పేదలకు సహాయం చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి. ధన్యవాదాలు.